సో ఈరోజు వీడియో మనం కన్స్ట్రక్షన్ లోన్ గురించి వివరాలు తెలుసుకుందాం. అయితే చాలా మందికి ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. అయితే దీని మీద కన్స్ట్రక్షన్ లోన్ ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు అనమాట. అయితే ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో దానికి సంబంధించిన సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్, ప్లాన్, పర్మిషన్, ఈ డాక్యుమెంట్లు అన్ని సెట్ ని రెడీ చేసుకోవాలి. అయితే అది మీది మున్సిపాలిటీలో ఉందా లేకపోతే గ్రామ పంచాయతీలో ఉందా? గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, మున్సిపాలిటీలో ఉంటే మున్సిపాలిటీలో తీసుకోవాలన్నమాట. సో దీనికి ఒక బ్లూ ప్రింట్ కూడా కావాల్సి ఉంటుంది. మీ ప్లాన్ కి పర్మిషన్ కావాల్సి ఉంటుంది. ఓపెన్ ల్యాండ్ ఆల్రెడీ మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉందో దానికి సంబంధించిన సేల్ డీడ్, దానికి సంబంధించిన 30 years లింక్ డాక్యుమెంట్స్ ఆర్ 20 years లింక్ డాక్యుమెంట్స్ ఆర్ 13 years లింక్ డాక్యుమెంట్. ఎందుకు ఇన్ని వేరియంట్స్ లో లింక్ డాక్యుమెంట్స్ చెప్పానంటే 30 years కనుక మీ లింక్ డాక్యుమెంట్స్ ఉండి మీది మున్సిపాలిటీ ఏరియాలో కనుక మీ ప్రాపర్టీ కనుక ఉంటే ఇది మంచి నేషనలైజ్డ్ బ్యాంక్ లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి వడ్డీ వస్తుంది. లేదు మాకు సార్ 30 years లింక్ లేదండి, మాకు జస్ట్ 13 years మాత్రమే ఉంది, 10 years మాత్రమే ఉందంటే ఓకే, కొన్ని బ్యాంక్స్ ఇస్తాయి. లేదు సింగిల్ డాక్యుమెంటే గనక ఉంటే గనక కొన్ని ఎన్బిఎఫ్సిస్ మాత్రమే ఈ కన్స్ట్రక్షన్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్లాన్, పర్మిషన్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీగా మీ దగ్గర పెట్టుకోండి. ఇది ప్రాపర్టీ వైపు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. అలాగే మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా, మీరు లేకపోతే బిజినెస్ ఏమైనా చేస్తున్నారా, జాబ్ కనుక చేస్తే మీ పే స్లిప్స్, మీ బ్యాంక్ స్టేట్మెంట్, 6 నెలల పే స్లిప్స్ కావాలి, 1 year బ్యాంక్ స్టేట్మెంట్ కావాల్సి ఉంటుంది, బ్యాంక్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇవి మీ ఇన్కమ్ రిలేటెడ్ని కన్సిడర్గా చేస్తారు. లేదు సార్ నేను జాబ్ చేయట్లేదు, నేను ఒక బిజినెస్ హోల్డర్ని కనుక అంటే కనుక మీ బిజినెస్ ఎగ్జిస్టెన్సీ ప్రూఫ్ లైక్ లేబర్ లైసెన్స్, జిఎస్టీ ప్లస్ ఐటీ రిటర్న్స్ 2 years ఉండాలి. ఏదైతే ఆ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ యొక్క కరెంట్ అకౌంట్ ఉండాలి. ఈ రెండింటిని ఇన్కమ్స్ అంటామండి. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఇన్కమ్గా కన్సిడర్ చేస్తాం. ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. ఇప్పుడు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇన్కమ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీ కన్స్ట్రక్షన్ లోన్ అనేది అప్రూవల్ కంపల్సరీ వస్తుంది. అయితే బ్యాంక్ కండిషన్ ఏంటి అంటే మీరు బేస్మెంట్ లెవెల్ లేపిన తర్వాత మాత్రమే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అమౌంట్ని కన్స్ట్రక్షన్ లోన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫేజ్ల వైజ్గానే ఈ కన్స్ట్రక్షన్ లోన్లో అమౌంట్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఫేజ్ బేస్మెంట్, సెకండ్ ఫేజ్ స్లాబ్, థర్డ్ గోడలు, ఇవన్నీ ఫినిషింగ్ వర్క్ జరుగుతూ ఉన్న కొద్దీ మీ లోన్ అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. మీ ఫస్ట్ ఫేజ్లో 25 to 30%, ఆ తర్వాత 35 to 40%, ఆ తర్వాత 30 to 35% అనేది ఈ ఫేజ్ వైజ్గా మీరు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరిగే దాన్ని బట్టి మాత్రమే బ్యాంక్స్ అనేది మీ కన్స్ట్రక్షన్ లోన్ కి అమౌంట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పర్చేస్ చేసిన ప్రతి ఐరన్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, లేకపోతే వుడ్ కానివ్వండి, ఏదైతే పర్చేస్ చేస్తారో ఆ బిల్స్ ని తప్పకుండా జత చేయవలసి ఉంటుంది. వాల్యూటర్ వచ్చి మళ్ళీ వాల్యుయేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఫేజ్ వైజ్ అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కొలీగ్స్ ఎవరికైనా కన్స్ట్రక్షన్ లోన్ గురించి ట్రై చేస్తే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.